ఈ సంవత్సరం మిర్చి సాగు చేయాలంటే రైతులు భయపడతా ఉన్నారండి. మాక్సిమం ఈసారి 70% వరకు మిర్చి సాగు చేయరనే చెప్తా ఉన్నారు రైతులు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తా ఉన్నారు. మొక్కజొన్న, పత్తి, సుబాబులు, జామాయిలు వైపు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఎందుకు మిర్చి సాగు చేయడం లేదంటే ఇటీవల చైనా మార్కెట్ లో 60 కంటైనర్లు దాదాపు 900 క్వింటాళ్లు పత్తిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించారన్న వార్త మనం విన్నాం. దానికి తగినట్టు ధర కూడా పలగడం లేదు. ఏ యొక్క మిర్చి యార్డులో కూడా గుంటూరు, ఖమ్మం, వరంగల్ మిర్చి యార్డులో కూడా నిన్న ఇవాళ కూడా పరిశీలించినా కూడా సరైన ధర రావడం లేదు. నష్టానికి అమ్ముకుంటా ఉన్నాడు మిర్చి రైతు. పోతే ఈ పురుగు మందుల డీలర్లు కూడా మీరు ఆ మందు కొట్టండి, ఈ మందు కొట్టండి, మిర్చి పంట బాగుంటుందని చెప్పేసి పురుగు మందుల బేడద అంటే చీడపీడలు కూడా ఈ ఎన్ని పురుగు మందులు జరిగినా కూడా బలపడాయన్నమాట. చాలకి ప్రతి ఎకరానికి 3,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందంట ఒక రకం పురుగు మందు కొట్టాలంటే. అలా కొట్టి పురుగులు కూడా మందుకి తట్టుకొని నిలబడే పరిస్థితికి వచ్చేసింది మిర్చి పంట ఈసారికి. అందువల్ల అన్ని కారణాల వల్ల అనుకోండి, అందువల్ల ఈసారి మటుకు మిర్చి పంట 70%, కొంతమంది అయితే సగానికి సగమే తగ్గుతుంది అంటున్నారు. కానీ నా అంచనా ప్రకారం 100కి 70% అంటే 1,00,000 ఎకరాల్లో పండే పంటని కేవలం 30,000 ఎకరాల్లోనే పండించే అవకాశం కనబడుతోంది. సరే, ఇతరత్ర మన మార్కెట్ యార్డుల్లో మిర్చి రైతుల దయనీయ పరిస్థితి విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మొత్తానికైతే మిర్చి రైతు మిర్చిని సాగు చేయడానికి అనాసక్తికరం అవసరం అనేది కన్ఫామ్ అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అయితే మిర్చి రైతుల పరిస్థితి మరీ కడు దయనీయంగా ఉందండి. గత సీజన్లో దిగుబడి తగ్గడం, మార్కెట్లో గిట్టుబాటు రాకపోవడం వల్ల మిర్చి సాగు చేసిన రైతులందరూ అప్పులు ఊబులో కూరుకుపోయారు పూర్తిగా. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, ముఖ్యంగా కౌలుదారులండి, మిర్చి సాగు పంట పట్ల ఆసక్తి చూపించడమే లేదు. ఆ ప్రత్యామ్నాయ పంటలో మొగ్గు చూపుతా ఉన్నారు. దీంతో జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం కూడా సగానికి పైగా పడుతుంది అంటున్నారు. కానీ వాస్తవానికి 70% పడుతుంది. ఈ ఏడాది ప్రత్యామ్నాయాల పంట వైపు రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు. గత సీజన్ లో తోటలపై నల్లిదాడి, తోటలు కకావికలమై తగ్గిన దిగుబడుల గురించి కూడా అందరికీ తెలిసిందే. గిట్టుబాటు ధర రాక వచ్చిన కాడికి పంట దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక భారీ నష్టాలైతే చూశారు. అప్పులు ఊబిలో సాగుదారులు, సగానికి పడిపోయిన కౌలుదారులు మొత్తానికి వాళ్ళ ఆస్తుపాస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. గత సీజన్లో జిల్లాలో 30,000 ఎకరాల్లో రైతులు మిర్చి తోటలు సాగు చేస్తే పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ఏకంగా 30,000 నుంచి 40,000కు కౌలుకు తీసుకున్నారని ఒక ఎకరాకి ఎంతో ఆశతో మిర్చి వేశారు. అంటే గతంలో 2023లో మంచి ధర వచ్చింది కదా, ఈసారి కూడా అలాగే మంచి ధర వస్తే మన ఇబ్బందులన్నీ తీరుతాయని చెప్పేసి 40,000 చెల్లించి ఎకరాకి మిర్చి పంట వేశారు. వ్యవసాయం, ఎరువులు, పురుగు మందులు, నీటి తడులు, ఇతరత్ర ఖర్చులన్నీ కలిపి ఎకరాకి 1,80,000 నుంచి 2 లక్షల వరకు అంటున్నారు. కానీ దాదాపుగా 2.5 లక్షలు కూడా తగిలి ఉంటుంది కొంతమందికి. కొత్త గ్రేడింగ్, టిక్కీల తొక్కుడు, రవాణా కలిపి కింటాకు 5,000 నుంచి 6,000 వరకు ఖర్చు ఎక్కువైంది. ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకైతే వరదలు వచ్చిన కారణంగా గాని, వర్షాల కారణంగా గాని మిర్చి దెబ్బలు బాగా దెబ్బతిన్నాయి. ఖర్చుకు కూడా వెనకాడకుండా రైతులు మళ్లీ తోటలు సాగు చేశారండి. ఎర్రనల్లి, నల్లనల్లి ఉధృతంగా దాడి చేయడంతో రోజుల వ్యవధిలోనే తోటలో రైతులు చూస్తా ఉండగానే కకావికలమైపోయాయి. పూత రాలిపోయింది. ఆకులు, పిందులు నల్లగా మాడిపోయాయి. చిగుళ్లు సైతం వాడిపోయాయండి. అర్థమైపోయింది ఇక పంట మన చేతికి రాదని. అయినా రైతు అనే వాడు వదులుకోలేడు కదా పంటని. నల్లగా మాడిపోయి చిగులు సైతం వాడిపోయిన మిరప మొక్కల గిడసబారి జీవోత్సవంలా మారిపోయినప్పటికీ వేరుకులు సోకినట్టుగా తోటలు ఎర్రబడి నిలువున ఎండిపోయాయి. ఖరీదైన మందులు పిచికారీ చేసేటప్పటికి రైతు అయినా కూడా అదుపులోకి రాలేదు. తోటలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ముదురు తోటలో అయితే ఎకరానికి 20 క్వింటాల లోపే వచ్చింది. అదే లేత తోటలో అయితే 10 క్వింటాల లోపు దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడే రైతును చావు దెబ్బ కొట్టాయండి వ్యవసాయం. మార్కెట్ ధర కూడా మిర్చి రైతును చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. తేజ రకానికైతే క్వింటానికి 8,000 నుంచి 13,000 లోపే ధర పలికింది. లావు రకాలకు వచ్చేసి 8,000 నుంచి 10,000 రూపాయలు పలికింది. మధ్యస్థ రకానికి 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయల ధర వచ్చింది. ఇప్పటికీ మార్కెట్కు కుదుటపడడం లేదనే విషయం తెలిసిందే. ధరల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అంతకుముందు సీజన్లో తాలుకాయలు అంటే తెల్ల తాలుకాయలకు వచ్చినంత ధర కూడా ఇప్పుడు ఎర్రకాయలకు రావడం లేదు. అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయలు ఇంకా ఎర్రకాయలకు పలికిందండి. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నష్టం. కొంతమంది రైతులైతే 1.5 లక్షలు వచ్చిందని మొత్తుకుంటున్నారు.
మిర్చి సాగు చేసిన రైతుల్లో 90% మంది నష్టాలను మూటగట్టుకున్న విషయం మనందరికీ తెలిసింది. దానికి కాదనేది ఏమీ లేదు. 20 క్వింటాల దిగుబడి వచ్చిన రైతు కూడా మిగులు లేకపోగా నష్టపోయారంటే మిర్చి రైతు సాగు ఎంత కుదేలయ్యారో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రకారం రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఆ కొత్త గొప్ప రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందుతున్నా కూడా అది కూడా ఆశపడలేదండి. భంగపడ్డ రైతులు ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా అందలేదు. అయితే మొక్కజొన్న, సుబాబుల్, జామాయిల సాగు వైపు రైతులైతే మొగ్గు చూపుతున్నారు. కోలుకోలేనంతగా నష్టపోయిన రైతులు, కౌలుదారులు మిర్చి అంటేనే భయపడే రోజు. ఆర్థికంగా బాగా చితికిపోయిన కౌలుదారులు అప్పుల్లో కూరుకుపోయారండి. దీంతో పెనుకంచిపోళ్లు, ఉత్సవాయ మండలాల్లో కౌలు ధరలు సగానికి పడిపోయాయి. ఇప్పుడు భూములు మా భూమి కౌలు తీసుకుంటారా నాయన అంటే గతంలో 40,000 ఉన్నది, ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇంకొందరు అయితే సుబాబులు, జామాయిల తోటలు వేస్తారు. ఈ సీజన్లో మిర్చి విస్తీర్ణం అయితే 70% ఖచ్చితంగా తగ్గిపోతుందండి. ఇదే విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కానీ మిర్చి పంట తగ్గితే తర్వాత మిర్చి పంటకు బాగా రేటు వస్తుందని చెప్పేసి మిర్చి వ్యాపారులు మరియు వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో వ్యవసాయ నిపుణులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.